కాలజ్ఞానం ఏప్రిల్ 15, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటికీ ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆస్తి వివాదం ఒకటి కొలిక్కి వస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. ఇరుగు పొరుగు వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా అసంతృప్తి కలిగించవచ్చు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. తోబుట్టువుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తదుపరి మిథున రాశి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే వ్యవహారాలు విజయవంతమవుతాయి. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పిల్లలకు సంబంధించి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తదుపరి సింహరాశి. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా లబ్ధి చేకూరుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. తదుపరి కన్యారాశి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందుల్లో సైతం పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విదేశాల నుండి ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. వ్యవహారాలలో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లోనూ ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు ఆదరణ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుండి కూడా చాలా వరకు బయటపడతారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద బాగా శ్రద్ధ పెంచడం అవసరం. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు నిదానంగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికి హామీలు ఉండడం కానీ వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి కుంభరాశి. ఆరోగ్యం, ఆదాయం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు, చికాకులను తేలికగా అధిగమిస్తారు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిత్రుల్లో కొందరు తప్పుదోవ పట్టించి లబ్ధి పొందే సూచనలు సైతం ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. తండ్రి నుండి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.